ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఏపీ 9th క్లాస్ బయాలజీలోని ఆహార వనరులలో అభివృద్ధి అనేటువంటి పార్ట్ 2 గురించి మనము ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ అదేవిధంగా అప్లికేషన్ మోడ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఆల్రెడీ మనము మొక్కల నుండి ఆహారోత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అనే దానికి సంబంధించి మనకి ఒక 25 బిట్స్ పార్ట్ 1లో చేసాము. సో ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 2లో మనకి ఒక 20 బిట్స్ దాకా మనకి చేయటం జరిగింది. చేపల పెంపకం, అదేవిధంగా తేనెటీగల పెంపకం, పశువుల పెంపకం మీద. సో దానిలో భాగంగా మనకి క్వశ్చన్ నెంబర్ 26 అండి. చూడండి. సో మా ఇదివరట్లాగానే పెన్ పేపర్ తీసుకొని ఒక్కోదానికి ఆన్సర్ పెట్టుకుంటున్నానండి. సో నెక్స్ట్ మనకి 44 బిట్స్ ఉన్నాయి. 44 బిట్స్ కంప్లీట్ చేయగానే వెంటనే మనకి మీరు పెట్టిన ఆన్సర్ని ఒకసారి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 26 అండి. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ క్రింది కారణాల వల్ల కోళ్ళలో వ్యాధులు కలుగుతాయి. వైరస్ల వల్ల, బ్యాక్టీరియాల వల్ల, శీలింధ్రాల వల్ల, పరాన్నజీవుల వల్ల, పోషకాహార లోపం వల్ల. ఓకే. ఒకసారి మీరు దీనికి ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయండి. సో ఎంతమంది కరెక్ట్గా పెడతారు అనేది ఒకసారి మీరు చివరిన వెరిఫై చేసుకున్నట్లయితే సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 అండి. క్వశ్చన్ నెంబర్ 27, కోళ్ళలో వ్యాధులు రాకుండా ఈ క్రింది చర్యలు తీసుకోవాలి. 1. సరైన శుభ్రత. 2. పారిశుద్ధ్యం. 3. క్రిమి సంహారిక మందులు పిచికారీ చేయడం. 4. సరైన టీకాలు వేయడం. 5. పోషకాలు అందించడం. సో దానికి సంబంధించి మనకి ABCD అనేటువంటి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో వీటిల్లో ఏదైతే అది మనం ఇక్కడ దానికి సంబంధించిన ఆన్సర్ మనం ఇక్కడ గుర్తించాలి. ఏవి కరెక్ట్ అయినవి. రైట్. కరెక్ట్ అయిన వాటిని మనం ఇక్కడ గుర్తించాలి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. సో స్పీడ్ అనుకోవద్దండి. ఒకసారి మీరు స్పీడ్ అయితే ఒకసారి వీడియో పాజ్ చేసుకొని మీరు కొంచెం ఆలోచించండి, అర్థమవుతుంది. సో నేను కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాను, ఎందుకంటే టైం సేవ్ అవ్వాలి మనకి. సో స్పీడ్గానే మనం క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ విధంగానే మనం ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ చూస్తాగానే ఆన్సర్ ఎక్కడ ఏ ఆప్షన్లో ఉందని ఆన్సర్ ఎత్తుకోలేటువంటి పరిస్థితి ఉంటేనే మనం బిట్ మిస్ కాకుండా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. కోళ్ళలో టీకాలు వేయడం వల్ల కలగని లాభాలు. 1. అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించవచ్చు. వ్యాధి వ్యాప్తి సమయంలో పెంపుడు కోళ్ళ నష్టాన్ని తగ్గించవచ్చు. కోళ్ళలో బరువును పెంచవచ్చు. 4. కోళ్ళలో గుడ్ల ఉత్పత్తిని పెంచవచ్చు. సో దానికి సంబంధించి మనకి కలగని లాభాలు ఏంటి అనేది ABCD అలా 4 ఆప్షన్లు ఇచ్చారు. వాటిల్లో మనం ఒకదాన్ని కరెక్ట్ అయిన దాన్ని ఎంచుకోవాలి. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. సో స్వదేశీ పరదేశీ జాతుల మధ్య పరప్రజననం ద్వారా కలిగే లాభాలు కానివి. సో వీటి మధ్య స్వదేశీ పరదేశీ జాతుల మధ్య మనము పరప్రజననం చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు కొన్ని లాభాలు ఉంటాయి. సో ఆ లాభాలు కాకుండా నష్టాలు ఏంటి అని ఇచ్చాడు ఇండైరెక్ట్గా. ఒకసారి మీరు ఇటువంటి వాటిని కూడా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. 1 చూడండి, అధిక చలిని తట్టుకోవడం. 2. గరిష్ట నిర్వహణ అవసరాలు. 3. ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కోడి పిల్లల ఉత్పత్తి. అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడం. వాణిజ్యపరమైన కోడి పిల్లల ఉత్పత్తి కోసం మరుగుజ్జు బ్రాయిలర్ తల్లిని. సో వీటిల్లో మనకి కలగని లాభాలు, వాటిని మనం గుర్తించాలండి. కింద ఆప్షన్లు ఇచ్చాడు ABCD అని, వాటిల్లో మనం గుర్తు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. సో 30లో కోళ్ళలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కలిగే పరిణామాలు. చూడండి, కోళ్ళలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కలిగే పరిణామాలు ఏంటి? మరణాల రేటు తగ్గించవచ్చు. ఈకలు బలంగా ఉంటాయి. నాణ్యమైన మాంసాన్ని పొందుతాము. కోళ్ళు బలంగా తయారవుతాయి. సో ఇటువంటి పరిణామాలు కలుగుతాయండి కోళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల. వాటిల్లో మనకి ఇక్కడ ఏవైతే ఆంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. కలిగేటువంటి పరిణామాలు ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. పౌల్ట్రీ పక్షుల మెరుగైన ఉత్పత్తికి మంచి నిర్వహణ పద్ధతులు ఏంటి? పక్షులకు అనుకూలమైన ఉష్ణోగ్రత, అవి ఉండే ప్రదేశాల పరిశుభ్రత, వ్యాధులను నియంత్రణ. నెక్స్ట్ 4th వన్, తెగుళ్ళ నియంత్రణ మరియు నివారణ. చూడండి,
పౌల్ట్రీ పక్షుల మెరుగైన ఉత్పత్తికి మనము ఎటువంటి నిర్వహణ పద్ధతులు పాటించాలని ఇచ్చాడు. వీటిల్లో 4 ఏవైతే ఏవి కరెక్ట్ ఆన్సర్ మనం గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 అండి. వీటికి ఇచ్చే ఆహారం ఎక్కువ ప్రోటీన్ తగినంత కొవ్వుతో కూడి ఉంటుంది. వీటికి ఇచ్చేటువంటి ఆహారం బాయిలర్సా, లేయర్సా, బాయిలర్స్ మరియు లేయర్సా, లేకపోతే చేపలు మరియు తేనెటీగలుగా. వేటికైతే మనం ఆహారం ఇస్తామో వాటికి ఇచ్చేటువంటి ఆహారంలో ఎక్కువగా ఏముంటాయి, ప్రోటీన్లు ఉంటాయి, తగినంత కొవ్వు కూడా ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. పౌల్ట్రీ ఆహారంలో ఏ రకాల విటమిన్లు ఎక్కువగా ఇవ్వబడతాయి? సో కోళ్ళకి మనం ఇచ్చేటువంటి ఆహారంలో మనము ఏ రకాలైనటువంటి విటమిన్లు అందించాలి? ఏ విటమిన్ ఏ, బి విటమిన్ ఏ మరియు కే, సి విటమిన్ సి మరియు విటమిన్ కే, ఓకే, డి విటమిన్ ఏ మరియు డి. సో వీటిల్లో ఏదైతే అది మనం ఇక్కడ ఆన్సర్ ఎంచుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఇది తక్కువ పీచు కలిగిన ఆహార పదార్థాలను అత్యంత పోషకమైన జంతు ప్రోటీన్ ఆహారంగా మార్చడానికి భారతదేశం యొక్క అత్యంత సమర్థవంతమైన మార్పిడి వ్యవస్థ ఏంటి? ఇది ఒక చిన్న బాక్స్ ఐటెంలు ఇచ్చాడు. సో బాక్స్ ఐటెంలు కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. 1 ఏ పౌల్ట్రీ, బి చేపల ఉత్పత్తి, సి పాలు, డి తేనె. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. అధిక ఆర్థిక ప్రాముఖ్యత గల సముద్ర చేపలు గుర్తించండి. ఏ ముల్లెట్లు, బెట్కి, అదేవిధంగా మనకి పెరల్ స్పాట్స్. బి ముల్లెట్లు, బెత్కి, మాకెరల్. సి పాంపైట్, మాకెరల్, బెత్కి. డి మసిల్స్, ఆల్ చేపలు, సార్డినైన్స్. రైట్. సో వీటిల్లో ఏ అధిక ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి సముద్ర చేపలు అని వాటిని గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. క్రింది వానిలో సముద్రపు నీటి రొయ్యను గుర్తించండి. సముద్రపు నీటి రొయ్య ఏంటండి? సముద్రపు రొయ్యే బాంబే డెక్, మృగాల్, ఫీనియస్ మోనోడా, మాక్రోబక్రియల్, రోజెన్బెర్గి. సో కొంచెం మనకి సులభమైంది. వీటిని ఈజీగా మనం ఇటువంటి వాటిని ఇచ్చినట్టు ఈజీగా మనం వీటిని గుర్తించేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 37 అండి. సో ఇక్కడ జతపరచని ఇచ్చాడు. ఈ పక్క ఒకవైపు చేపలు ఇచ్చాడు. ఆ చేపలు అనేవి మనకి ఏవైతే నీటి వనరులు ఉన్నాయో, చెరువులు కానీ కుంటలు కానీ, వాటిల్లో ఉంటే ఆహారం తీసుకున్నటువంటి ప్రాంతం ఇచ్చాడు. సో ఇటువైపు మృగాల్, కట్ల, గ్రాస్ కార్ప్, రోహు అనే చేపలు ఇచ్చాడు. వాటికి ఎదురుగా ABCD అని మనకి అవి ఆహారం తీసుకున్నటువంటి ప్రాంతం ఇచ్చాడు. వాటిల్లో మనం ఒకసారి వీటిని మ్యాచింగ్, కరెక్ట్ అయినటువంటి మ్యాచింగ్ని మనం ఇక్కడ చూడాలి. సో మ్యాచింగ్ ప్రయత్నించండి. రైట్. సో కొంచెం స్పీడ్గా వెళ్తుంది. కొంచెం మీరు స్పీడ్ అనిపిస్తే వీడియోని పాజ్ చేయండి. సో టైం తీసుకొని ఆన్సర్ కరెక్ట్గా గుర్తుపెట్టండి. సో క్వశ్చన్ నెంబర్ 38 అండి. మిశ్రమ చేపల పెంపకమునకు సంబంధం లేని వాక్యాలు. ఈ పద్ధతిలో 5 లేదా 6 రకాల స్థానిక చేప జాతులను పెంచుతారు. 2 ఈ పద్ధతి ద్వారా ఎక్కువ చేపల పెంపకం చేయవచ్చు. 3 ఈ పద్ధతిలో చెరువులో అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆహారాన్ని చేపలు వినియోగించుకుంటాయి. 4 ఈ పద్ధతిలో చేపల మధ్య ఆహారం కోసం పోటీ ఉండదు, కావున చేపల దిగుబడి చాలా తగ్గుతుంది. వీటిల్లో ఏవైతే సంబంధం లేని వాక్యాలను మనం గుర్తించబడడం మిశ్రమ చేపలకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 అండి. తేనె యొక్క విలువ, నాణ్యత దీని మీద ఆధారపడి ఉండదు. అందుబాటులో ఉండే పచ్చిక బయళ్ళు, పుష్పాల వికసించే కాలం, మకరంద సేకరణ, పుష్పాల రకాలు, పుప్పొడి రేణువులు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40కి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 40కి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఆల్రెడీ మనం హర్షిత అకాడమీ సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఉంది. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో మనకి ఎస్ఏ బయాలజీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా 6th క్లాస్ నుంచి 8th క్లాస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. సో అదేవిధంగా మనకి ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంది. హర్షిత అకాడమీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అన్నీ కూడా యాప్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది.
సో చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు, ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. సో ఇంకా కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నవారైతే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి ఇంటర్మీడియట్, అదేవిధంగా మెథడాలజీ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది రన్నింగ్లో ఉంది. సో కావాల్సిన వారు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్ని పర్చేజ్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ని రాసుకునేదానికి ప్రయత్నం చేయండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తి చేసే ఇండియన్ బీని గుర్తించండి. ఎపిస్ సిరానా ఇండికా, ఎపిస్ డార్సెటా, రాగ్బీ, ఎపిస్ ఫ్లోరియా. క్వశ్చన్ నెంబర్ 41. ఎపిస్ మెల్లిఫెరా తేనెను అధికంగా వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి ఎపిస్ సిరానా ఇండికాను ఉపయోగిస్తారు. ఇటాలియన్ తేనెటీగలకు తేనెను అధికంగా సేకరించే సామర్థ్యం ఉంటుంది. ఎపిస్ డోర్సెటా, రాక్సీ లాంటి ఈగలు తక్కువగా కొడతాయి. ఇటాలియన్ తేనెటీగలు అధిక ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. వీటిల్లో ఏవి కరెక్ట్ అయినవి, ఏవి రాంగ్ అయినవి గుర్తించాలండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. సముద్ర చేపలను ఫిషింగ్ బోట్ల ద్వారా పడతారు. సముద్ర చేపలను ఉపగ్రహాలు ఎకో సౌండర్స్ను ఉపయోగించి పడతారు. చేపల ఉత్పత్తిలో చేపలు, రొయ్యలు, మొలస్కన్లు మొదలైనవి జీవులు అనేవి ఉంటాయి. చేపల పట్టడం మరియు చేపల పెంపకం ద్వారా పొందుతారు. వీటిల్లో ఏవి కరెక్ట్ అయినవి, ఏవి రాంగ్ అనేది గుర్తించాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. జంతు ఆధారిత వ్యవసాయంలో పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళ చేపల పెంపకం మొదలైనవి ఉంటాయి. పశు సంవర్ధనంలో పోషణ, ప్రజననం, వ్యాధి నియంత్రణ వంటి అంశాలు ఉంటాయి. 3. పశువులను పాలు, వ్యవసాయం పనుల కోసం మరియు వస్తు రవాణా కోసం ఉపయోగిస్తాము. 4. పాలు ఇచ్చే కాలాన్ని పెంచడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచవచ్చు. పాడి జంతువుల ఆహార అవసరాలు 3 రకాలుగా ఉంటాయి. సో కింద ఆప్షన్లు ఇచ్చారు, ఆప్షన్లు కరెక్ట్ అయిన వాటిని ఎంచుకోవాలి. నెక్స్ట్ చివరిగా క్వశ్చన్ నెంబర్ 44 అండి. సో క్వశ్చన్ నెంబర్ 44లో ఆరోగ్యకరమైన జంతువు కలిగి ఉండే లక్షణాలు: క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటుంది, సాధారణ శరీరాకృతి కలిగి ఉంటుంది, ఎక్కువ పాల ఉత్పత్తి ఇస్తుంది, అనేక రకాల వ్యాధుల నుంచి తట్టుకోగలదు, జంతువు ఎప్పుడు నీరసంగా ఉంటుంది. వీటిల్లో మనకి ఏవి రాంగ్ అనిపించినాయో వాటిని మనం ఇక్కడ గుర్తించాలి. రైట్. సో ఈ విధంగా మనం 44 క్వశ్చన్స్ ఈ 3 టాపిక్స్ నుంచి కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు కీ షీట్లోకి వెళ్ళితే ఒకసారి కీ షీట్ ఒకసారి గమనించండి. మీరు పెట్టిన దానికి కీ షీట్ని ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. రైట్. ఓకే. వీడియో ఫాస్ట్గా చెప్పేసాను, కొంచెం మీరు ఆ వీడియోని పాజ్ చేసుకొని కావాల్సి ఉంటే టైం తీసుకోండి, ఆన్సర్స్ పెట్టే ప్రయత్నం చేయండి. సో ఇదే విధంగా ప్రతిరోజు కూడా మీకు వీడియోస్ అనేవి కంటెంట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. రేపు ఏ టాపిక్ అనేది రేపు మార్నింగ్ మీకు యూట్యూబ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. యూట్యూబ్లో మనకి పోస్టర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రతిరోజు కూడా కంటెంట్కి సంబంధించి మినిమం ఒక 10 బిట్స్ అనేవి మనకి దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ క్విజ్లో పార్టిసిపేట్ చేయండి. చాలామంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా యూట్యూబ్ని ఒకసారి మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నంటే మీకు ఆ బిట్స్ అన్నీ కూడా వస్తాయి. సో వాటిని మీరు ఆ క్విజ్లో మీరు పార్టిసిపేట్ అనేది చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో బిట్లన్నీ కూడా చాలా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.